అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంతకుముందు మనకు కల్లెడ ప్యాక్ సెంటర్ ఉంటుండే. ఈ పంట నుండి మన ఐకేపీ కేంద్రం ద్వారా కొనుగోలు మన అనంతరం గ్రామంలో ఇదే మొదటిసారి నుంచి ప్రారంభం చేస్తున్నాం. కాకపోతే మాకు ఒకటేంటంటే సార్ తరఫున తెలియజేసేది, మా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వడ్లను కొనుగోలు చేసి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలరని మా యొక్క మనవి. నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అనంతరం గ్రామంలో సెంటరు ఓపెనింగ్కు ఇచ్చేసిన అందరికీ స్వాగతం తెలుపుతూ, ఈరోజు గవర్నమెంటు రైతులకు 1888 రూపాయల మద్దతు ధర ఇస్తూ కొంటూ అట్లనే సన్న రకాలకు కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. 100-150 రూపాయలు పెంచుతామని. అది పెంచితేనే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మొక్కలకు పెంచినప్పుడు సీఎం కేసీఆర్ సూచన మేరకే సన్నవడ్లు పెట్టుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ధర కూడా పెంచి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ, ఈ గవర్నమెంట్ అన్ని విధాల రైతులకు మేలు చేస్తుంది కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రైతులకు నమస్కారం. చాలా పెద్ద ఎత్తున వరిధాన్యం పండించిన మన రైతన్నలు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున వరిధాన్యం పండింది తెలంగాణలో అంటే ఇక్కడ ఉన్న రైతన్నలకు తెలియాల్సిన విషయం. మీడియా ద్వారా కూడా ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాకముందు 3,000 కోట్ల రూపాయల వడ్లు కొంటే ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ విండో మార్కెట్ కమిటీలు, పోయిన సంవత్సరం 19,811 కోట్ల రూపాయల వడ్లు కొన్నాం. అంటే దగ్గర 20,000 కోట్లు, 600 మనందరం చూసినాం. అందుకనే అంతకుముందు మా ఏఎంసీ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, 3 సెంటర్లు ఉండేటి ఐకేపీ మండలంలో ఒకప్పుడు అని గత ప్రభుత్వ హయాంలో. ఇవాళ 26 సెంటర్లు ఉన్నాయి జగిత్యాల మండలంలో. 14 సెంటర్లు పిఎస్సిఎస్ ఆధ్వర్యం ఉన్నాయి. జగిత్యాల్లో మార్కెట్ యార్డ్లో మక్కలు వడ్ల కొనుగోలు కదా. అంటే ఇంత పెద్ద ఎత్తున అందరినీ కూడా సమాయత్తపరిచి అధికారులందరూ కూడా పర్యవేక్షించుకుంటూ చేస్తూ ఉన్నారు. మరి ఇక ఇంకొక ముఖ్య విషయం, ఒకవైపు చాలా సంతోషం, రెండో వైపు పోయిన సంవత్సరం కొంత తాలు తప్ప అనేది ప్రాబ్లం అయింది. ఈసారి అయితే చాలా మంచిగా ఉన్నాయి వడ్లు. నేను చూసిన కాడికి నాకు కూడా వ్యవసాయం గురించి బాగా తెలుసు. మంచిగా ఉన్నాయి, అందరూ కూడా పట్టించి పంపుతున్నారు. మరి ఈ సెంటర్లో ఒకటే ప్యాడీ క్లీనర్ లేదన్నారు, ప్రతి కాడ కూడా తెస్తున్నారు. మరి అందుకని ఇక్కడ కూడా తొందరగా తేవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాయి. ఎందుకంటే మాయిశ్చర్ బాగా వస్తుంది, మళ్ళీ నూకైతుందని చెప్పి మళ్ళీ ఒకటి మొదలుపెట్టారు కొత్తగా. నేను ఇంతకుముందే రైస్ మిల్లర్స్ను మీడియా ద్వారా వేడుకోనాలను. ఎందుకంటే మరి డిమాండ్ వాళ్ళది అట్లున్నది, వశపడిన వడ్లు పండినాయి, మళ్ళీ కటింగ్ అని మొదలుపెట్టారు. అలాగే 2 చేతులు దండం పెడతా కొద్దిగా మా రైతు మీద కటింగ్ చేయొద్దని చెప్పినాం. పోయిన సంవత్సరం అంటే ఏదో తెగులు వచ్చింది, మనందరికీ తెలుసు అగ్గి తెగులు అని, కటింగ్ చేసిండ్రు. కొంత చూసి చూడనట్టు పోయినాం, అదే బాధాకరం. అన్ని పత్రికలలో వచ్చింది. కానీ ఈసారి మళ్ళీ అనడం ఇది మంచి పద్ధతి కాదు. వారికి కూడా నేను తెలియజేస్తా, ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉన్నది రైతుల పక్షాన. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. మన మిర్యాలగూడలో ఇట్లనే ప్రాబ్లం ఉంటే రైస్ మిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ రైస్ మిల్ వాళ్ళు స్ట్రైక్ అని మొదలుపెట్టారు. మన లారీలు ట్రాక్టర్లు రోడ్డు మీద అయిపోయినాయి. కాబట్టి ఆ వ్యవస్థ కూడా నడవాలి, మన వ్యవస్థ నడవాలి. ఎక్కడ కూడా రైతు మోసపోకుండా మాత్రం చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి, అదేవిధంగా మా పిఎస్సిఎస్ ప్రజాప్రతినిధులది కానీ అధికారులది, అదేవిధంగా మన మహిళా సంఘ నాయకులది కూడా ఉంటుంది. చూసేటప్పుడే మంచిగా సాఫ్ చేయించుకొని జోకించుకొని కరెక్ట్గా మెజర్మెంట్ చేసేది. మనం ఇక్కడ 100 క్వింటాలు పంపినాక ఆడికెళ్ళి కటింగ్ అని 90 కిలో 85 వస్తే మనం చాలా బదనాం అయిపోతున్నాం. పని చేసి బదనాం అవ్వడం అనేది మంచిది కాదు. వాస్తవానికి ప్రభుత్వం వచ్చినాక రైతు పక్షపాతి ప్రభుత్వం ఉన్న దాంట్లో అన్నట్లా ఏమనలేదు, పక్కా రైతు పక్షపాతి. అందుకే మరి 24 గంటల కరెంటు, మబ్బులో పోతావా, సాయంత్రం పోతావా, ఎప్పుడైనా పో. అదేవిధంగా నీళ్లు మనమే చూసినాం. ఏమైనా చెక్ డ్యామ్ కట్టకముందు అనంతరం వాగులకు ఇన్ని రోజులు నీళ్ళు ఆగినాయా? ఇవాళ తక్కలపల్లి అనంతరం మధ్యలో ఆ చెక్ డ్యామ్ కడితే ఈడి కాడికి 1 కిలోమీటర్ నీళ్ళు అన్నాయి. కింద గుల్లపేట కాడ కూడా 1,56,00,000 మొన్ననే శంకుస్థాపన చేసుకున్నాం. మీద దుంకిపోతున్నాయి నీళ్ళు, వట్టే గోదావరిలో పోతున్నాయి. గుట్రాజపల్లి కాడ మా బాలన్న బలిడి పడితే 1,77,00,000 అక్కడ కూడా చాలు చేస్తున్నాం. 1,77,00,000 అంటే ఈ సదా జల వాగు ఎప్పుడు కూడా సదా
జలంతో అంటే నీళ్ళతోటి ఉండే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని చెప్పి ఒక ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ మనం కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చూసినాం పోయిన సంవత్సరం కాలు వెంట నడిచిపోయి తిరిగి గుట్రాజపల్లి చెరువు దానికి అనంతరం చెరువులకు కూడా నీళ్లు పడడానికి కూడా కాలుకు అట్టగడకుండా తిరిగినాం. నేను కూడా కాలువల పొంటి తిరిగినాం. ఆ కాలువలు కూడా సాఫ్ చేయించుకున్నాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రైతుల కోసం. ఒక్క ధాన్యం సేకరణ సందర్భంలో మాత్రం కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ అందరూ అదేసేసరికి ఇబ్బంది అవుతూ ఉన్నది. కానీ మన దగ్గర పంట ఎక్కువ పండుతుంది. రైతన్నలు కూడా కొంత ఆలోచన చేయాలి. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోతే గోదాములన్నీ నిండిపోతే ఎక్కడికి పోతాయి? ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. ఇక మూలిగిన మీద తాటికాయ పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? సాటమాట ముచ్చట కాదు, మీరు అందరు ఉన్నారు, ఇక టీవీ ఉన్నది. ఇక నిన్న బీజేపీ వాళ్ళ పూగుర్తోలు పోయి మక్కల గురించి కంప్లైంట్ ఇచ్చాడు. అసలు వాళ్ళకి ఏమైనా నైతిక హక్కు ఉన్నదే? మీరు అందరికీ చెప్తున్నా, కావాలంటే ఆర్డర్ చూపెడతా. మీరు అందరు మొన్నటి పార్లమెంట్ దాంట్లో వ్యవసాయ బిల్లు ఎంత ఘోరంగా ప్రవేశపెట్టింది. మక్కలు వేరే దేశంకి వెళ్ళి అంతకుముందు తీసుకొస్తే వేరే దేశంకి వెళ్ళి తీసుకొస్తే వేరే దేశంకి వెళ్ళి ఏదో ఒక 5 రూపాయలు 10 లక్షలు ఇదేరు కోట్లలో ఉంటాయి. ఒక 100 కోట్ల రూపాయల మక్కలగిన ఒక పెద్ద పడవలు తెస్తే మనకి 50 కోట్ల రూపాయల ట్యాక్స్ పడేది. 100 కోట్ల మక్కలు తెస్తే 50 కోట్ల ట్యాక్స్ పడేది. దాన్ని ఏం చేసారు? 100 కోట్లు తెస్తే 15 కోట్లు కడితే చాలన్నారు. కథం బయటకు వెళ్ళి వచ్చాయి. ఇక నిన్న పోయేట మక్కలు కొంటలేరు అని చెప్పి కలెక్టర్కి ఇచ్చినట్టు పూగుడుతుంది. ఇదేమన్నా అన్యాయమా? మౌని ఓటు మొరమర అన్నట్టున్నది. ఇది రైతన్నల పాలిట శాపం కాబోతుంది. మన దగ్గర వండేటివే మక్కలు, మనం తినేటివే మక్కలు ఒక తీరు తింటావా? మక్క పాలలు, మక్క గారెలు, మక్క కాంకులు, మక్క కట్క ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని ఈ రకంగా 5-6 తీరు తింటాం. ఇవాళ మక్కట్టు కూడా పోతున్నారు ఇక్కడ, మక్కట్టు కూడా పోతున్నారు. మా అక్కయ్యలే పొత్తులే ఆనపకాయ కూరతో తింటే మంచుకుంటుంది. మనకంత అలవాటు ఉన్నది. ఇది మన దగ్గర ఇంత పెద్ద ఎత్తున వండేది, దాన్ని వేరే దేశాలకు వెళ్ళి తేవడం అనేది చాలా ఇబ్బంది. ముఖ్యంగా మనం దినంగా మిగిలిన దేనికి పంపారు? కోళ్ళ దానకు వీటికి. ఆ వేరే దేశాల వాళ్ళు మనుషులు తినరు కావచ్చు, ఎందుకంటే మనకు ఈ మొక్కలు హైబ్రిడ్ కంటేనే మన ఇంటి మొక్కలు మంచిగా అంటాం. కానీ ఎక్కువ మనం అమ్మేదే పౌల్ట్రీ ఫీడ్, ఇంకేదో ఫీడ్. బయట దేశం మొక్కలు వచ్చేసరికి ఇక్కడ మొత్తం కూడా డిమాండ్ తగ్గిపోతూ ఉంది. మరి ఇవన్నీ కూడా రైతులను అర్థం చేసుకోవాలి. అందుకే కేసీఆర్ గారు మొక్కలు పెట్టద్దని చెప్పి ముందే చెప్పారు. వేరే రాష్ట్రాలు ఇవన్నీ చెప్తలేరు, కర్మకు వదిలేసారు. ఇంగ్లీష్లో ఒక మాట చెప్పారంటే డిసోన్ ద ఫార్మర్స్ ఆల్మోస్ట్. నువ్వు ఏదైనా పెట్టుకో, ఇతను అమ్ముకో, ఎక్కువ కొంటే ఒక 15 క్వింటాలు కొంటాం మద్దతు ధరకు, మిగతాది మద్దతు ధరకు కూడా కొనాం. తర్వాత మా 1600కి అమ్ముకుంటావా 1200కి అమ్ముకుంటావా అంటే బీఆర్కి వెళ్ళి వాటిని తీసుకొచ్చి మనం రైస్ మిల్లో పోయేవాటి. ఎవరు ఎక్కడైనా కొనొచ్చు, ఎక్కడైనా అమ్మచ్చు అనే విధానాన్ని తీసుకొచ్చింది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇది వాస్తవం చెప్తున్నాను, మీరు అందరూ పేపర్లలో కూడా చదివే ఉంటారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఎంపీలు లొలి చేశారు. వేరే పార్టీల వాళ్ళు ఎందుకో చూస్తున్నా మనకు తెలియదు. ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళు తిరుగుతున్నారు ఆడ ఇక్కడ. మరి ఈ రకంగా ఏదైతే వ్యవసాయ విధానాలు తెచ్చిండ్రో మీ అందరి అభిమానంతో గెలిచిన నేను, నాకు కూడా ఒక అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సెషన్లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వ్యవసాయ విధానాన్ని, ఈ కరెంటు విధానాన్ని, ఈ మార్కెటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా బల్లలు జరిచి దానికి ఆమోదం తెలిపాం. అంటే మన రైతన్నల పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీ అభిమానంతో గెలిచిన నేను కూడా ఎల్లవెల్లు అండగా ఉంటా. పోయిన సంవత్సరం కూడా 49 ఐకేపీ సెంటర్లు, 52 పిఎస్ సెంటర్లు, ప్రతి సెంటర్ కూడా నేను తిరిగిన. కొన్ని చోట్ల కొందరు నన్ను మాటలు కూడా అన్నారు, ఆవేదనలు అంటారు. కానీ మేము చేసిన తప్పు కాదు, పరిస్థితుల ప్రభావం రైతన్నలు అర్థం చేసుకోవాలి. ఈసారి ఇంకా సెంటర్లు పెంచినాం. పోయినసారి 52 పిఎస్ అంటే ఇప్పుడు 54, 55 అయినాయి. ఐకేపీ సెంటర్లు పోయినసారి 49 ఉంటే ఈసారి మళ్ళీ 52 అని. ఇంకా సెంటర్లు కూడా పెంచడం జరిగింది ప్రజలకు ఉపయోగకరం కోసం. రైతన్నలు కూడా సహకరించుకోవాలి. మరీ ఎక్కువ ఎండకుండా కూడా చూసుకోండి. చలి బాగుంటుంది అనుకోండి, మాయిశ్చర్ కోసం మనం తనలాడినాం, అనుకోకుండా తీవ్రమైన ఉష్ణోగ్రత వస్తుంది. అందుకే మనం ముఖ్యమంత్రి గారు చెట్లు పెట్టాలన్నారు. నేను దగ్గర డేట్తో సహా ఉన్నది, చూద్దాం అనుకో టైం అయింది. వెమ్లవాడ ఎమ్మెల్యే సాబ్ జర్మనీలో ఉండిపోయారు కరోనాతోటి. ఆడికెళ్ళి నెల రోజుల కిందనే ఒక పత్రికకు ఇండియన్ ఎక్స్ప్రెస్ భారతదేశం అంతా వస్తుంది, ఒక ఆర్టికల్ రాసిండ్రు కథనం. ఈసారి ఎట్లయితే వర్షాలు ఎక్కువ పడ్డాయో ఎక్కువ ఎండ ఉంటుంది అని చెప్పి దానికి కొత్త సైంటిస్ట్ శాస్త్రవేత్త
దాన్ని విశ్లేషించుకుంటూ రాసి నాకు కూడా పంపారు చదివిన. ఆ ఎండలు మనం చూస్తున్నాం ఈ చలికాలంలో, ఇంత ఎర్రటి ఎండలు మనం ఎన్నడూ కూడా చూడలే. ఎండలు అట్లా కొడతా ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ మాయిశ్చర్ తగ్గినా కానీ నూకయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ తొండి పెడతారు ఇప్పటికే రైస్ మిల్లు, మళ్ళీ కొత్త తొండి మొదలు పెట్టారు. ఈసారి పోయినసారి తాళ్ళు తప్ప అన్నారు, ఈసారి నూకాని తొండి పెడుతుంది. అందుకే వాళ్ళని కూడా జర దయచేసి రైతన్నలను చూడాల్సిందిగా కూడా నేను రైస్ మిల్లు కొడుతున్నాను. గారు ఎంత గొప్ప పని చేశారంటే అసలు వీళ్ళ లెక్క చదువుకున్న వాళ్ళు నిరుద్యోగి అంటే నేను అందుకే చెప్తున్నా, రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది. మొట్టమొదటిసారి రిక్రూట్మెంట్ ఎవరు అయిందా అంటే ఏఈ వాళ్ళకి, అంతేనామ్మా? ఎంతమంది అయినారు? అసలు నిరుద్యోగం లేకుండా ఎంతమంది అప్పటికి చదువుకున్నారో అందరికి వచ్చినాయి ఉద్యోగాలు ఈ టైంలో. వచ్చినాయా? ఉన్నామంటున్నాడు, భయపడి చెప్పకు నువ్వు. విన్నారా? ఎవరి కోసం? మన కోసం. మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? రేపు రైతు వేది ఇక్కడ కూర్చొని మా హరీష్ ఒక ప్రశ్న అడిగి వీళ్ళు కూడా మాట్లాడారు. ఏ పంట వేస్తే మనకు లాభం అవుతుంది చెప్పాలి కదా సార్ అని చెప్పాలి. మా బాధ్యత. నూనె గింజలకు అత్యధిక డిమాండ్ ఉంది. 70,000 కోట్ల రూపాయల మన భారతదేశ సంపద విదేశాలకు, విదేశీ మారక ద్రవ్యం వెళ్ళిపోతూ ఉంది. 70,000 కోట్ల ప్రతి సంవత్సరం. అందుకనే మన ఏరియా కూడా పామాయిల్ వండుతుంది, నీళ్ళు బాగా, నువ్వులు, ఇవన్నీ పొద్దురుడు అట్లాంటివి వేయాలి. వాటికి